Good morning, everybody. Today's topic is Carnot theorem, entropy. So, Carnot theorem ante enti? According to this theorem, no engine can more efficient than reversible engine working between same two temperatures. చూడండి, ఇది స్టేట్మెంట్ అండి. థియరం అంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దాన్ని ప్రూవ్ చేయాలి. ఇది స్టేట్మెంట్. నో ఇంజన్ కెన్ బి మోర్ ఎఫిషియంట్ అంటే ఏ ఇతర ఇంజన్ కూడా ఎఫిషియంట్ కాదు రివర్సిబుల్ ఇంజన్ తో పోలిస్తే వర్కింగ్ బిట్వీన్ సేమ్ టూ టెంపరేచర్. సేమ్ టూ టెంపరేచర్ అంటే సపోజ్ ఒక 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నది, అది సోర్స్ అనుకుందాం. సోర్స్ సింక్ ఉన్నది, సింక్ ఒక 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నది సింక్. అది ఈ రెండిట్ల మధ్యన ఒక దీన్ని ఏమంటున్నాం, రివర్సిబుల్ ఇంజన్ అంటున్నాం. ఈ రివర్సిబుల్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీని మించిన ఎఫిషియన్సీ రాదు. ఎఫిషియన్సీకి మన ఫార్ములా ఏం రాస్తాం, ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 అని చెప్పాం. సో ఈ రెండు టెంపరేచర్ల దగ్గర ఉండే ఎఫిషియన్సీ రివర్సిబుల్ ఇంజన్కే ఎక్కువ ఉంటుంది అని అర్థం. మిగతా ఇంజన్స్ అంటే ఇర్రివర్సిబుల్ ఇంజన్స్ లేకపోతే వేరే ఇంజన్స్ ఏవైనా సరే వాటి యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉండదు అని దాని మీనింగ్. అలాగే దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, ఆల్ రివర్సిబుల్ ఇంజన్స్ అంటే సపోజ్ చాలా ఎక్కువ రివర్సిబుల్ ఇంజన్స్ తీసుకున్నాం మనం. ఇంజన్స్ వర్కింగ్ బిట్వీన్ సేమ్ టూ టెంపరేచర్స్ దగ్గర వర్క్ చేస్తున్నాయి, హ్యావ్ సేమ్ ఎఫిషియన్సీ మాత్రం సమానంగా ఉంటుంది. వాట్ ఎవర్ మే బి ద వర్కింగ్ సబిస్టెన్స్ ఏదైనప్పటికీ, అంటే సపోజ్ మనకి ఒక 10 రివర్సిబుల్ ఇంజన్స్ తీసుకున్నాం మనం. 10 రివర్సిబుల్ ఇంజన్స్ లో ఒక ఇంజన్ లోకి వచ్చేటప్పటికి హైడ్రోజన్ గ్యాస్ వర్కింగ్ సఫిషియన్స్ కింద తీసుకున్నాం, ఇంకో దాంట్లో ఆక్సిజన్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో పెట్రోల్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో డీజిల్ తీసుకున్నాం. ఇలాగే డిఫరెంట్ వర్కింగ్ సఫిషియన్సెస్ తీసుకున్నాం. కానీ టెంపరేచర్ మాత్రం బయట ఉండే టెంపరేచర్ 35 డిగ్రీస్, లోపలది 80, 90, 100 ఎంతో ఉన్నది. అంటే ఆ టూ టెంపరేచర్స్ T1, T2 అనేవి మాత్రం ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి అన్నిటిలోనూ. సో ఇక్కడ మాత్రం లోపల ఏంటి, వర్కింగ్ సఫిషియన్స్ పనిచేసే పదార్థం మాత్రం మారుస్తుంటే వాటి యొక్క టోటల్ అన్నింటి యొక్క ఎఫిషియన్సీలు, సపోజ్ దీని ఎఫిషియన్సీ 75 వచ్చింది అనుకోండి, అన్నింటికి 75 వస్తుంది, మారదు. అందులో పెట్రోల్ వేసాము లేకపోతే డీజిల్ వేసాము అన్నదాన్ని బట్టి కాదు అక్కడ. అంటే మనకి ఆ టెంపరేచర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈక్వేషనే మనకు తెలిసిపోతుంది. ఎఫిషియన్సీ ఈక్వేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది, T1, T2 మీద ఇవి డిపెండ్ అవుతుంది. సో మనం ఇవన్నీ ఏమి తెలియకపోయినా మనకు తెలియాల్సింది ఏంటి అంటే రివర్సిబుల్ ఇంజన్ అనేది మోర్ ఎఫిషియంట్. ఇతర ఏ ఇంజన్స్ కూడా ఎఫిషియంట్ కాదు. ఎప్పుడు ఆ సేమ్ టూ టెంపరేచర్స్ మధ్యన అవి కూడా వర్క్ చేస్తే రివర్సిబుల్ ఇంజన్ ని ఓడించలేము. రివర్సిబుల్ ఇంజన్ ఒక 85% ఎఫిషియన్సీ ఉందనుకోండి, సామర్థ్యం ఉందనుకోండి, దానికి 85 రాదు. ఏ రివర్సిబుల్ ఇంజినో ఇర్రివర్సిబుల్ ఇంజినో తీసుకున్నాం రాదు. అలాగే అన్ని రివర్సిబుల్ ఇంజన్లు డిఫరెంట్ పెట్రోల్, డీజిల్ అన్ని వేసి అన్ని స్టార్ట్ చేస్తే సేమ్ టూ టెంపరేచర్స్ లో అన్నిటికీ ఎఫిషియన్సీ ఎలా వస్తుంది, ఈక్వల్ గా వస్తుంది. సో తెలుగు మీడియం వాళ్ళు చూడండి, రెండు సమానమైన రెండు విభిన్న ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే ఉత్క్రమణ యంత్రము యొక్క దక్షత కన్నా ఏ ఇతర ఇంజన్ యొక్క దక్షత ఎక్కువ ఉండదు. అంటే ఏమైనా సమాన ఉష్ణోగ్రత భేదం కలిగి పనిచేసే ఏం పనిచేస్తుంది, ఉత్క్రమణ యంత్రం లేకపోతే రివర్సిబుల్ ఇంజన్, వేరే దాని యొక్క దక్షత అనేది మిగతా వాటి కంటే ఎక్కువగానే ఉంటుంది అని చెప్తున్నాం. అలాగే పనిచేసే పదార్థం ఏదైనప్పటికీ
సమాన ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే అన్ని ఉత్క్రమణ యంత్రాల యొక్క దక్షత ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. ఇది తెలుగు మీడియంకి వచ్చేటప్పటికి. సో ఈ థీరంని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాము? రివర్సిబుల్ ఇంజన్, లెట్ us కన్సిడర్ రివర్సిబుల్ ఇంజన్ ఆర్ అనే దాన్ని తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఆర్ అని తీసుకున్నాం, రివర్సిబుల్ ఇంజన్ ఆర్ అని తీసుకున్నాం. ఇర్రివర్సిబుల్ ఇంజన్ ఐ అని తీసుకున్నాం. వర్కింగ్ విత్ సేమ్ సోర్స్ అండ్ సింక్, సేమ్ టెంపరేచర్స్ అంటే సేమ్ సోర్స్ అండ్ సింక్ అని అర్థం అన్నమాట. అక్కడ సేమ్ సోర్స్ అండ్ సింక్ తీసుకున్నాం. తీసుకుని అంటే అదే సోర్స్ నుంచి రివర్సిబుల్ ఇంజిన్ పనిచేస్తుంది, ఇర్రివర్సిబుల్ ఇంజిన్ కూడా పనిచేస్తుంది. అలాంటిదప్పుడు చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాం అన్నమాట. ఏంటి అంటే ఇది సోర్స్ ఎంత ఉన్నది? T1 కెల్విన్ దగ్గర ఉన్నది. ఇది ఏంటి? సింక్ T2 కెల్విన్ దగ్గర ఉన్నది సింక్. సో ఇక్కడ ఐ అంటే ఏంటి? ఇర్రివర్సిబుల్ ఇంజన్, అనుత్క్రమణీయ ప్రక్రియ అని అంటాం, అనుత్క్రమణీయ ఇంజన్ అంటాం, ఉత్క్రమణీయ అది యంత్రము అని అంటాం. ఆర్ అంటే ఉత్క్రమణీయ యంత్రము అంటే రివర్సిబుల్ ఇంజన్. సో ఐ ఆర్ ఉన్నాయి. దీంట్లోంచి సోర్స్ నుంచి క్యూ హీట్ ని తీసుకున్నది. క్యూ హీట్ ని తీసుకుని డబ్ల్యూ వర్క్ చేసింది. ఇక్కడ చూడండి డబ్ల్యూ వర్క్ చేసింది. చేసి ఎంత అమౌంట్ హీట్ ఇచ్చేస్తుంది? క్యూ మైనస్ డబ్ల్యూ వర్క్ అయిపోయింది కదా. క్యూ మైనస్ డబ్ల్యూ హీట్ ని సింక్ కి ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ కలిపి ఉన్నదండి, ఒక బెల్ట్ వేసి ఉంది. ఆ బెల్ట్ లేదనుకున్నాం స్టార్టింగ్ లో. లేదనుకుంటే కోల్డ్ సింక్ నుంచి రివర్సిబుల్ ఇంజన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. అది ఏం చేస్తుంది? కోల్డ్ సింక్ నుంచి ఏం చేస్తుంది? క్యూ డాష్ తీసుకున్నది అనుకున్నాం. క్యూ డాష్ తీసుకుని ఏం చేస్తుంది? డబ్ల్యూ డాష్ లేకపోతే డబ్ల్యూ ప్రైమ్ అనే వర్క్ చేసింది. వర్క్ చేసి ఎంత అమౌంట్ తిరిగి ఇచ్చేసింది అంటే క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్ తిరిగి ఇచ్చేసింది అనుకున్నాం. ఇది మనం మ్యాథమెటిక్స్ లో ఎలాగైతే థీరంకి అజంప్షన్స్ తీసుకుంటామో అలాగే ఇక్కడ అజంప్షన్స్. ఏం చేస్తుంది? లెట్ us కన్సిడర్ ఐ అండ్ ఆర్ ఆర్ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ఇంజన్స్ వర్కింగ్ బిట్వీన్ సేమ్ హాట్ సోర్స్ అండ్ కోల్డ్ సింక్. అంటే ఐ మరియు ఆర్ అనేవి ఒక అనుత్క్రమణీయ ఉత్క్రమణీయ యంత్రాలు. అవి జనకము మరియు ఒకే సింకు నుండి పనిచేస్తున్నాయి. ఏం చేస్తున్నది? ఐ అనే యంత్రం ఎంత ఉష్ణాన్ని తీసుకుంటుంది? క్యూ ఉష్ణాన్ని తీసుకుంటుంది. క్యూ ఉష్ణాన్ని తీసుకుని ఎంత పని చేస్తుంది? డబ్ల్యూ పని చేస్తుంది. పని చేసి ఏం చేస్తుంది? క్యూ మైనస్ డబ్ల్యూ ఉష్ణాన్ని దేనికి ఇచ్చేస్తుంది? సింక్కి ఇచ్చేసింది. సింక్కి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది కన్సిడర్ చేయకండి, ఎందుకంటే బెల్ట్ వేసిన తర్వాత ఇవన్నీ. తర్వాత ఏం చేసాం? సింక్ నుంచి ఎంత ఉష్ణాన్ని తీసుకుంది? ఆర్ అనే ఇంజిన్ క్యూ డాష్ తీసుకున్నది. తీసుకుని డబ్ల్యూ డాష్ పని చేసి ఏం చేసింది? క్యూ డాష్ మైనస్ డబ్ల్యూ. సో అంచేత క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ ని ఎంత ఎవరికి ఇచ్చేసింది? సోర్స్ కి ఇచ్చేసింది. అంటే ఈ సైకిల్లో మొత్తం క్యూ తీసుకున్నది, క్యూ ఇచ్చేసినట్టు అన్నమాట అక్కడ అర్థం అన్నమాట. సో క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ దేనికి సమానం? క్యూకి సమానం. అంటే ఎంత తీసుకున్నదో అంత తిరిగి మళ్ళీ సోర్స్కి వెళ్ళిపోతుంది. సోర్స్ యొక్క టెంపరేచర్ తగ్గట్లేదు, అందుకని ఈ ఈక్వేషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అయితే డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ మైనస్ క్యూ డాష్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో స్లైడ్ లో మనం చూద్దాం. చూడండి మనకి ఇక్కడ ఈ క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు దానికి సమానం, క్యూకి సమానం. సో అంచేత డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ అని వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఇది థీరం అంటే ఓన్లీ స్టేట్మెంట్ రాసేయడం సరిపోదు కదా, ప్రూఫ్ చేయాలి కాబట్టి ఏం తీసుకుంటున్నాం ఇక్కడ మనం? ఇర్రివర్సిబుల్ ఇంజన్ బి మోర్ ఎఫిషియంట్ దాన్ రివర్సిబుల్ ఇంజన్ అని తీసుకున్నాం. ఒరిజినల్ గా ఏంటి? రివర్సిబుల్ ఇంజన్ మోర్ ఎఫిషియంట్. నో ఇంజన్ ఈజ్ ఎఫిషియంట్ దాన్ రివర్సిబుల్ ఇంజన్. ఇట్స్ సేమ్ టూ టెంపరేచర్స్, బిట్వీన్ సేమ్ టూ టెంపరేచర్స్ అన్నది స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏమని తీసుకుంటున్నాం? ఇర్రివర్సిబుల్ ఇంజన్ ఎఫిషియంట్ అని తీసుకుంటున్నాం. సో ఎఫిషియన్సీస్ మనం తీసుకుంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఐ ఇంజన్, ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్ ఇంజన్.
ఎఫిషియన్సీకి ఫార్ములా మనం స్టార్టింగ్లో ఏమని చెప్పుకున్నాం, ఎంత వర్క్ చేసింది, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకున్నారు. సో అందుచేత మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, W/Q గ్రేటర్ దాన్ W'/Q. అంటే ఎంత వర్క్ చేసింది, R/W' వర్క్ చేసింది. సో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకున్నట్టు, Q హీటే తీసుకున్నట్టు. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ అని చెప్పాము, ఎఫిషియన్సీ ఆఫ్ I ఎక్కువ అని చెప్పాం. సో అందుచేత W/Q గ్రేటర్ దాన్ W'/Q. Q క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, W గ్రేటర్ దాన్ W' అని వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఇంజన్స్ ని మనం ఏం చేస్తున్నాం, ఒక బెల్ట్ తోటి కపుల్ చేసాము అని అంటున్నాం. చూడండి బ్యాక్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ కపుల్ చేసాం అన్నమాట. ఇలాగా ఇనీషియల్ గా కపుల్ చేయలేదు, ఓ బెల్ట్ వేసి ఇలా కపుల్ చేస్తాం. ఇలాగా అంటే ఇది పని చేసిన తర్వాత దీంతో పాటు ఇది పని చేసేస్తుంది అన్నమాట, రివర్సిబుల్ ఇంజిన్, ఇర్రివర్సిబుల్ ఇంజిన్. సో అందుకోసం బెల్ట్ వేసాం. వేస్తే ఇంజన్ I వర్క్స్ డైరెక్ట్ గా వర్క్ చేస్తుంది. ఇట్ డ్రైవ్స్ ఇంజన్ ఆర్ రివర్సిబుల్లీ. అది ఏం చేస్తుంది, రివర్సిబుల్ గా R అనేది డ్రైవ్ చేస్తుంది Iని. ఎందుచేత చూడండి, ఇక్కడ I అనేది పనిచేస్తుంది. పనిచేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ బెల్ట్ ఇది పనిచేస్తే ఏమవుతుంది, బెల్ట్ తిరగడం వల్ల I పనిచేస్తుంది. సో మళ్ళీ సింక్కి ఇవ్వడం, మళ్ళీ సింక్ నుంచి R తీసుకుంటాం, మళ్ళీ ఇలాగ వెళ్ళిపోతారు. సో ఇలా వెళ్ళింది అని అనుకుందాం. అప్పుడు కాంపౌండ్ ఇంజన్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసింది అనుకోవచ్చు, Q-W అట్రాక్ట్ చేసింది అనుకోవచ్చు. చూడండి అందుకనే దాంట్లో మనం ఇక్కడ రాసాం Q-W' అనేది ఎక్స్ట్రాక్ట్ చేసింది అని అనుకున్నాం. ఎక్స్ట్రాక్ట్ చేసింది అని అనుకుని మనం అలాగే సింక్ నుంచి ఎంత తీసుకుంది, Q-W' తీసుకున్నది. an amount of Q given to source కి ఎంత ఇచ్చేస్తుంది, Q ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, Q ఇచ్చేస్తుంది. అంటే ఈ డయాగ్రామ్ దేనికి సంబంధించింది, రెండు కపుల్ చేసేసినప్పుడు డయాగ్రామ్. ఈ మాత్రం ఇనీషియల్ గా రెండు విడివిడిగా ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ కోసం ఇవన్నీ. ఇది మాత్రం ఒరిజినల్ గా దేనికి సంబంధించింది, ఆ రెండింటిని ఒక బెల్ట్ తో కపుల్ చేసేస్తే అప్పుడు ఎలా పనిచేస్తుంది, ముందు హార్డ్ సోర్స్ నుంచి ఇర్రివర్సిబుల్ ఇంజిన్ Q హీట్ ని తీసుకుంటుంది, W వర్క్ చేస్తుంది, Q-W ఇచ్చేస్తుంది. కోల్డ్ సింక్ ఏం చేస్తుంది, Q-W' తీసుకుని R దగ్గర W' పని చేసి ఏం చేస్తుంది, Iకి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి ఏం చేస్తుంది, మిగతా పని ఏం చేస్తుంది, Q హీట్ ని ఇచ్చేస్తుంది. ఎందుచేత, సోర్స్ ఎప్పుడు దాని టెంపరేచర్ తగ్గదు, సోర్స్ యొక్క టెంపరేచర్ తగ్గదు. సోర్స్ అంటే ఏంటి, హాట్ సోర్స్ అంటే ఎంత టెంపరేచర్ తీసినా సరే అంతే టెంపరేచర్ ఉంటుంది అని అర్థం అన్నమాట. ఐడియల్ కండిషన్స్ ఇవన్నీ. సో అందుచేత మనకి ఇక్కడ ఏమని తీసుకోవచ్చు, ద నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ సింక్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుంటుంది అంటే Q-Q' తీసుకుంటుంది, ఇది ఇస్తుంది. చూడండి, ఇది ఎవరో చేస్తున్నారు, ఇది ఎవరు తీసుకుంటున్నారు, R ఏం చేస్తుంది, టేకెన్ తీసుకుంటుంది. ఇది ఎవరు, I గివెన్ ఇస్తున్నది. సో ఇప్పుడు దీని నుంచి మనకి Q-Q అంటే ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి ఓవరాల్ గాను మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, W-W' అనేది మిగులుతుంది. జాగ్రత్తగా దీన్ని ముందు స్టేట్మెంట్ రాసాం, తర్వాత R అనేవి రెండు ఇంజన్స్ ఉన్నాయని చెప్పాం. ఇంజన్స్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఏమని చెప్పాం, Q అనే హీట్ తీసుకుంది అని చెప్పాం. తీసుకుని W వర్క్ చేసి ఏం చేస్తుందని చెప్పాం, Q-W రిజెక్ట్ చేసేసింది సింక్ అని చెప్పాం. తర్వాత సింక్ నుంచి బెల్ట్ అయినప్పుడు ఎంత తీసుకుందని చెప్పాము, Q' తీసుకుంది అని చెప్పాం. Q' తీసుకుని ఏం చేసింది, W' వర్క్ చేసి ఎంత ఇచ్చేసింది, Q'+W' ఇచ్చేసింది అని చెప్పాం ఇనీషియల్ గా. ఆ తర్వాత ఎఫిషియన్సీ ప్రూఫ్ చేయడం కోసం ఏం చేసాం, I యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ R యొక్క ఎఫిషియన్సీ కంటే అని చెప్పాం. చెప్పి దాని నుంచి మనకి ఏమొచ్చింది, W W' అని వచ్చింది. అంటే W ఎక్కువ మాట వాల్యూ,
డబ్ల్యూ యొక్క వాల్యూ ఎక్కువ అంటే ఇర్రివర్సిబుల్ ఇంజన్ యొక్క వర్క్ ఎక్కువ అని అర్థం. డబ్ల్యూ డాష్ అంటే ఎవరిది? రివర్సిబుల్ ఇంజన్ది, దాన్ని తక్కువ అని అర్థం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ రెండు ఇంజన్స్ని ఒక బెల్ట్ తోటి కపుల్ చేసాం. బెల్ట్తో కపుల్ చేసిన తర్వాత ఇంజన్ ఏం చేస్తుంది, ఐ ఇంజన్ వర్క్ చేసి ఆర్ ఇంజన్కి సింక్కి ఇచ్చేస్తుంది. సింక్ నుంచి ఆర్ ఇంజన్ తీసుకుని ఆర్ ఏం చేస్తుంది, ఇండైరెక్ట్గా ఐని వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ కపుల్డ్ ఇంజన్లో ఈ కంబైన్డ్ ఇంజన్ వల్ల ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది సింక్ నుంచి తీసుకున్నది డయాగ్రామ్లోనే ఉంది. ఏముంది, క్యూ మైనస్ డబ్ల్యూ డాష్ అని ఉన్నది. ఎంత అమౌంట్ సోర్స్కి ఇచ్చేసింది, క్యూ ఇచ్చేసింది. సో అందుచేత సింక్ నుంచి నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఎంత అని అంటే మనకి తీసుకున్న దాంట్లోంచి ఇచ్చింది, మనం కొంత ఇచ్చింది, ఇర్రివర్సిబుల్ ఇంజిన్ ఇచ్చింది, అది ఇచ్చింది ఎంత, తీసుకున్నది ఎంత, తీసుకున్న దాంట్లోంచి ఇచ్చింది తీసేస్తే మొత్తం టోటల్ వస్తుంది. అది ఎంత అంటే డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ డాష్. ఆ వాల్యూ ఎంత, పాజిటివ్. చూడండి పాజిటివ్, ఎందుచేత డబ్ల్యూ పెద్దది కాబట్టి. సో అందుచేత మనం ఏమని చెప్పొచ్చు, హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద హీట్ గివెన్ బై ద సింక్. అంటే అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ, సింక్కి ఇచ్చేది తక్కువ, కానీ సోర్స్ మాత్రం ఎటువంటి అన్ఎఫెక్టెడ్ అవ్వట్లేదు, ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటున్నాం. సో ఇది ఎక్కడైనా అవుతుందా అండి? రాంగ్ అజంప్షన్. ఎందుచేత అంటే నీ దగ్గర 100 రూపాయలు ఉన్నది, కానీ నేను 120 రూపాయలు తీసేసుకుంటానంటే ఎలాగా అవుతుంది? 100 రూపీస్ నోటే ఉంది, 100 రూపీస్ నోటే తీసుకుంటాను నేను, 120 తీసుకోలేను కదా. సో అందుచేత ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి అంటే ఉష్ణగతికి రెండో నియమం నుంచి ఇది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుచేత అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ డివైస్ ఎక్స్ట్రాక్ట్ హీట్ ఫ్రమ్ సింపుల్ రిజర్వాయర్ కన్వర్టింగ్ ద హోల్ ఇంటూ వర్క్. మొత్తం అంతా కూడా వర్క్ కింద కన్వర్ట్ చేసేసే ఇంజిన్ అనేది ఏది ఉండదు. సో అందుచేత మన అజంప్షన్ ఏంటి, ఇర్రివర్సిబుల్ ఇంజన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అన్నది మన అజంప్షన్ ఈజ్ దెన్ రివర్సిబుల్ ఇంజన్ అన్న అజంప్షన్ ఈజ్ రాంగ్. చూడండి అదే ఇక్కడ our assumption the reversible engine is more efficient than reversible engine is wrong. So no engine working between source and sink can be more efficient than the reversible engine. Reversible engine నుంచి మనకి మోర్ ఎఫిషియంట్ కాదు, ఏదైనా సరే రివర్సిబుల్ ఇంజనే ఎఫిషియంట్ అని చెప్తున్నాం. దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ రైటింగ్ రావాలి, 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. తర్వాత డయాగ్రామ్ని బట్టి ఐ దగ్గర సోర్స్ నుంచి ఎంత తీసుకుంటుంది, సింక్కి ఎంత ఇస్తుంది, అలాగే ఆర్ ఎంత తీసుకుంటుంది, ఎంత ఇస్తుంది అన్నది రాస్తాం. తర్వాత ప్రూఫ్కి ఏం చేస్తున్నాం, ఎఫిషియన్సీ ఆఫ్ ఐ అనేది ఎక్కువ, ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్తో పోలిస్తే ఎక్కువ అని చెప్పి గ్రేటర్ దాన్ తీసుకుంటాం. దాంట్లో మనకి డబ్ల్యూ గ్రేటర్ దాన్ డబ్ల్యూ డాష్ అని వస్తుంది. ఇప్పుడు ఆ 2 ఇంజన్లని ఏం చేస్తున్నాం, కలుపుతున్నాం, కపుల్ చేస్తున్నాం. కపుల్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఇస్తుంది, క్యూ మైనస్ క్యూ డాష్ సింక్కి ఇస్తుంది అయ్యి, ఆర్ ఏమో క్యూ డాష్ క్యూ మైనస్ డబ్ల్యూ డాష్ అనేది సోర్స్ నుంచి తీసుకుంటుంది. సో ఓవరాల్ గా మనకి అక్కడికి వచ్చేటప్పటికి డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ డాష్ అని వస్తుంది, అది పాజిటివ్ వచ్చింది, బాగుంది. అంటే హీట్ అబ్జార్బ్డ్ సింక్ నుంచి ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది, క్యూ మైనస్ డబ్ల్యూ డాష్ గ్రేటర్ దాన్ హీట్ గివెన్ బై ద సింక్. సింక్కి ఇచ్చేది మాత్రం తక్కువ, సింక్ అంటేనే లో టెంపరేచర్, సింక్కి ఇచ్చేది తక్కువ, సింక్ నుంచి ఇచ్చుకునేది ఎక్కువ. ఆల్రెడీ తక్కువ జీతం కూడా ఉన్నాడు ఒకడు, ఎవడోను 10 రూపాయలు లేదా 10,000 ఎంతో, ఆడికి ఒక 10,000 ఇచ్చాడు. ఇంకొకడు ఆడి దగ్గర 40,000 తీసుకుంటానంటే ఎక్కడ అవుతుంది, ఆడి దగ్గర 20,000 ఉంటుంది, 10,000 సంపాదిస్తున్నాడు, 10,000 ఇచ్చాడు. ఆడి దగ్గర నుంచి బయటికి మనం 40,000 తీసుకోలేము. సో అందుచేత మన అజంప్షన్ అనేది రాంగ్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి అజంప్షన్ రాంగ్. అందుచేత
ఏదైనా సరే హీట్ ఒక సింపుల్ రిజర్వాయర్ నుంచి హీట్ని తీసుకుని మొత్తం హీట్ అంతా వర్క్ కింద కన్వర్ట్ చేసేయడం అనేది ఇంపాసిబుల్. మనం అక్కడ ఏం తీసుకున్నాం, సోర్స్ నుంచి క్యూ హీట్ తీసుకుని చిట్ట చివరికి మనం పైకి ఏమి ఇచ్చేస్తున్నాం, క్యూ హీట్ ఇచ్చేస్తున్నాం సోర్స్కి. అంటే మొత్తం వర్క్ కింద కన్వర్ట్ అయిపోయినట్టు అక్కడ అర్థం, మీనింగ్. సో అలాంటి సిచ్యువేషన్ ఉండదు. అందుచేత మనం ఏమని చెప్పొచ్చు, ఈ అజంప్షన్ అనేది, అంటే ఏం అజంప్షన్, ఇర్రివర్సిబుల్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ ద రివర్సిబుల్ ఇంజన్. అంటే అనుత్క్రమణీయ యంత్రం అనేది ఉత్క్రమణీయ యంత్రం కంటే ఎక్కువ దక్షత కలది అన్న ఊహాగానం ఏదైతే ఉన్నదో అది తప్పు అని తెలిసింది. సో అంచేత స్టేట్మెంట్ లాస్ట్ లో రాస్తాం. ఇది కార్నాట్ థియరం అండి. ఇక సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చేటప్పటికి రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి, కెల్విన్ స్టేట్మెంట్ అలాగే క్లాసియస్ స్టేట్మెంట్. రెండు స్టేట్మెంట్లు అండి. కెల్విన్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డ్రైవ్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ వర్క్ కూలింగ్ ఏ బాడీ టు ఏ టెంపరేచర్ లోవర్ దాన్ ద కోల్డెస్ట్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్. అంటే రిఫ్రిజిరేటర్ ఉన్నది అనుకోండి, రిఫ్రిజిరేటర్ ఏమవుతుంది, సరౌండింగ్స్ కన్నా తక్కువ టెంపరేచర్ కి ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువుని తగ్గించాలి. మనం కంటిన్యూస్ సప్లై అనేది ఇవ్వకుండా, కంటిన్యూస్ డెరైవ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ వర్క్ బై కూలింగ్ బాడీ మనం ఇవ్వకుండా మాత్రం మనం ఏమీ చేయలేమండి. సో మీటింగ్ 10 minutes ఉన్నది, అయిపోతే మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి, ఎంట్రోపీ కూడా కంప్లీట్ చేసేద్దాం అమ్మా. ఓకేనండి? ఓకే సార్. సో ఇక్కడ కెల్విన్ స్టేట్మెంట్ ఒకటి ఉంది సెకండ్ లాకి, క్లాసియస్ స్టేట్మెంట్ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏం చెప్తున్నాం, సరౌండింగ్ కంటే టెంపరేచర్, ఒక బాడీ యొక్క టెంపరేచర్ ని కూలింగ్ చేయటానికి కంటిన్యూస్ సప్లైని చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు. ఇక క్లాసియస్ స్టేట్మెంట్ లోకి వచ్చేటప్పటికి ఇంపాసిబుల్ ఫర్ సెల్ఫ్ యాక్టింగ్ మెషిన్, తనంతట తాను పనిచేసే మెషిన్ అన్ఎయిడెడ్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. అంటే ఎక్స్టర్నల్ గా ఏ ఏజెన్సీ, ఒక బాహ్యంగా ఎటువంటి సపోర్టు లేకుండా తనంతట తాను కన్వర్ట్ అయ్యి హీట్ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి, చూడండి, హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, హీట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ, కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి. అంటే సపోజ్ ఫ్రిడ్జ్ లో ఒక వస్తువు పెట్టాము, అక్కడ నుంచి ఏం చేయాలి, ఇది దాంట్లోంచి తీసి హాట్ బాడీ అంటే బయట ఉన్న సరౌండింగ్స్ కి ఇచ్చేయాలి. సో అలాగా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి, ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనేది, ఎయిడ్ అనేది కావాలి, అంటే సహాయం కావాలి. ఒక సెల్ఫ్ యాక్టింగ్ మిషన్ అనేది ఏది ఉండదు, తనంతట తాను చేసుకుపోయి వేడి వస్తువు నుంచి వేడిని తీసి చల్లని వస్తువుకి ఇవ్వడం అనేది చేయలేదు. ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్కి వచ్చేటప్పటికి ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంతా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దేని గురించి చెప్తుంది, ఒక హీట్ ఇంజిన్ గురించి, ఒక కారులో ఇంజిన్ లేకపోతే ఒక మోటార్ సైకిల్లో ఇంజిన్ గురించి చెప్తుంది. హీట్ తీసుకుంటుంది, వర్క్ చేస్తుంది, మిగతా హీట్, అమౌంట్ ఆఫ్ హీట్, వర్క్ చేయలేని హీట్ అంతా బయటికి సరౌండింగ్స్ కి ఇచ్చేస్తుంది అనేసి. ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దేని గురించి చెప్తుంది, రిఫ్రిజిరేటర్స్ గురించి, వాటి గురించి మనకి చెప్తుంది దీంట్లో. సో ఇక కాన్సెప్ట్ ఎంట్రోపీ అండి. ఈ ఎంట్రోపీ అన్న కాన్సెప్ట్ అంటే ఏంటి, దాని మీనింగ్, ఇది ఒక గ్రీక్ వర్డ్ అండి ఎంట్రోపీ అని, తెలుగులో కూడా ఎంట్రోపీ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ అంటే ఒక ప్రసారంకి సంబంధించిన భావన ఇది ఏంటి, ఎంట్రోపీ అనేది. టెంపరేచర్ ఆఫ్ ద బాడీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ ఐసోథర్మల్ ప్రాసెస్ లో. ఎందుచేత, హీట్ అనేది వేరేజ్ నో హీట్ ఈజ్ యాడెడ్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద సిస్టమ్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎడియాబాటిక్ ప్రాసెస్ లోకి వచ్చేటప్పటికి హీట్ తీసుకోదు, హీట్ ఇవ్వదు. అందుచేత ఎడియాబాటిక్ ప్రాసెస్ లో టెంపరేచర్ అనేది నాట్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ కాదు.
నాట్ కాన్స్టెంట్. దీంట్లోకి వచ్చేటప్పటికి టెంపరేచర్ కాన్స్టెంట్ అంటున్నాం. ఐసోథర్మల్లో టెంపరేచర్ కాన్స్టెంట్ అంటున్నాం. అడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాదు, హీట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏది ఐసోథర్మల్ ప్రాసెస్లో హీట్ చేంజ్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది హీట్ అనేది. సో గ్యాస్ కంప్రెస్ అయింది అనుకోండి, ఎడియాబాటిక్ గా కంప్రెస్ అయింది అనుకోండి, అంటే బయట నుంచి హీట్ రాదు, లోపల హీట్ బయటికి వెళ్దాం అనుకోండి, అప్పుడు హీట్ ఎనర్జీ ఏమవుతుంది, హీట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే దాంతో పాటుగా టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. జాగ్రత్తగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, గ్యాస్ కనుక ఎడియాబాటిక్ గా కంప్రెషన్ అయితే దాంట్లో ఏం మారుతున్నాయి, హీటు మారిపోతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, హీట్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నది అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది, హీట్ కానీ టెంపరేచర్ కానీ రిమైన్స్ కాన్స్టెంట్ కాదు. ఇది దేనికి సంబంధించిందంటే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే శిరోష్ణోగ్రత వ్యాకోచం. శిరోష్ణోగ్రత వ్యాకోచంలో వ్యాకోచం జరిగింది కాబట్టి ఏమవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, దాంతో పాటుగా దాని యొక్క ఉష్ణం అనేది కూడా తగ్గుతుంది. అంటే అక్కడ ఏది కాన్స్టెంట్ లేదు. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే సమోష్ణోగ్రత ప్రక్రియలో మాత్రం మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది, అంటే ఉష్ణోగ్రత కాన్స్టెంట్ గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఈ శిరోష్ణోగ్రత ప్రక్రియలోకి వచ్చేటప్పుడు అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్ గా లేదు, ఇటు హీటు లేదు, ఇటు మనకి ఉన్న హీట్ కానీ టెంపరేచర్ కానీ ఏది కాన్స్టెంట్ గా లేదు. సో క్లాసియస్ ఏం చెప్పాడు అంటే ఏదో ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది అనేసి అతను క్లాసియస్ షోస్ దట్ సంథింగ్ విచ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్, ఏదో కాన్స్టెంట్ గా ఉంటుంది ఎడియాబాటిక్ ప్రాసెస్ లో అని తీసుకున్నాడు. అది టెంపరేచరు, అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఏ విధంగా అయితే టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుందో అలాగే ఎడియాబాటిక్ ప్రాసెస్ లో కూడా సంథింగ్ కాన్స్టెంట్ ఉంటుంది అన్నాడు. ఆ సంథింగే ఏంటి అంటే ఎంట్రోపీ. అంటే ఓ మనిషికి డబ్బు లేదు, తెలివి లేదు, చదువు లేదు, ఏమీ లేదు, ఎక్కడో అక్కడ ఏదో ఒకటి బాగుంటుంది, అంటే ఆరోగ్యం బాగుంటుంది అని అనమాట. సో అలాగా ఏదో ఒకటి స్థిరంగా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది, హీట్ మారుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది ఎక్స్పాన్షన్ కి వీటికి. కానీ ఎడియాబాటిక్ లోకి వచ్చేటప్పటికి హీట్ మారిపోతుంది, టెంపరేచర్ మారిపోతుంది, ఏదో సంథింగ్ కాన్స్టెంట్ ఉంటుంది, ఆ సంథింగ్ నే మనం ఏమంటున్నాం, ఎంట్రోపీ అంటున్నాం. సో ద కాన్స్టెంట్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్, ఆ కాన్స్టెంట్ ప్రాపర్టీనే మనం ఏమంటున్నాం, ఎంట్రోపీ అంటున్నాం. సో థర్మల్ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ. ఎంట్రోపీకి డెఫినేషన్ ఇక్కడ చెప్పాడండి. ఒక థర్మల్ ప్రాపర్టీ, ఒక బాడీ యొక్క థర్మల్ ప్రాపర్టీ అది కాన్స్టెంట్ గా ఉంటుంది డ్యూరింగ్ అడియాబాటిక్ ప్రాసెస్. అంటే శిరోష్ణోగ్రత ప్రక్రియలో ఒక ఉష్ణగతిక ధర్మం అనేది, ఒక వస్తువు యొక్క ఉష్ణగతిక ధర్మం అనేది ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నాం, ఎంట్రోపీ అంటున్నాం. దాన్ని దేంతో డినోట్ చేస్తున్నాం, ఎస్ తో డినోట్ చేస్తున్నాం. సో ఇట్ మే బి కన్సిడర్ ఇన్ ద ఫాలోయింగ్ వే. సో ఏమని చెప్పొచ్చు, ఐసోథర్మల్ ప్రాసెస్ లో T1, T2, T3 అనేవి టెంపరేచర్స్, P1, P2, P3 అనేవి ప్రెషర్స్ అనుకుందాం. సో ఇక్కడ లెట్ ఏబిది 2 ఎడియాబాటిక్స్ అని తీసుకున్నాం. సో కార్నాట్ ఇంజన్ తీసుకున్నాం అనుకున్నాం. కార్నాట్ ఇంజన్ తీసుకుంటే ఇక్కడ ఎలా చూడండి, ఇదేంటి టెంపరేచర్ Q1 టెంపరేచర్ తీసుకుంది, ఎంత టెంపరేచర్ ఎంత, Q1 హీట్ లో పనిచేస్తుంది. సో ఇక్కడ Q2 హీట్, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి T2 టెంపరేచర్ అవుతుంది. సో ఈ విధంగా కార్నాట్ సైకిల్ ఈ విధంగా జరుగుతుంది. ఓకే, ఎలా జరుగుతుంది. దీంట్లో మనకి చూడండి, అక్కడ ఏమని చెప్తున్నాం, Q1 హీటు ఎంతకి, T1,
డిగ్రీ సెంటీగ్రేడ్స్ దగ్గర. Q2 హీట్ రిజెక్ట్ చేస్తుంది ఎంత, T2 సెంటీగ్రేడ్స్ దగ్గర ఉన్న కెల్విన్ దగ్గర ఉండే సింక్ కి. సో అంచేత దీన్ని ఏమని రాసుకోవచ్చు, Q1/Q2 = T1/T2 అని రాసుకోవచ్చు. ఈ T1 ని కిందకి రాసుకుని వస్తే ఏమవుతుంది, Q1/T1. ఈ T2ని Q2ని పైకి తీసుకొస్తే ఏమవుతుంది, Q2/T2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. అంటే వాటి యొక్క టెంపరేచర్స్, వాటి యొక్క హీట్ల యొక్క రేషియో అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ నే మనం ఏమంటున్నాం, థర్మల్ ప్రాపర్టీ, అదే ఎంట్రోపీ అని అంటున్నాం అండి. సో ఎంట్రోపీ అనేది మనం ఒక ఫిజికల్ ఎంటిటీ లైక్ ప్రెషర్ లాగే, అలాగే లైక్ ప్రెషర్ ఆర్ వాల్యూమ్ లాగా ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ నథింగ్ ఫిజికల్లీ ఇట్ రిప్రజెంట్స్. ఫిజికల్ గా మనం ఎంట్రోపీ ఏదంటే చూపించలేం. ప్రెషర్ని చూపించవచ్చు, టెంపరేచర్ని చూపించవచ్చు, వాల్యూమ్ని చూపించవచ్చు, ఇంత వాల్యూమ్ అని చూపించవచ్చు, కానీ ఎంట్రోపీని చూపించలేము. కానీ ఏంటి అంటే వాటి యొక్క హీట్ అలాగే టెంపరేచర్ యొక్క రేషియోని మనం ఏమని అంటున్నాము, ఆ రేషియో మాత్రం ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఒకవేళ చూస్తే మనకి సైక్లిక్ ప్రాసెస్ లో చూస్తే వాటి యొక్క రేషియో చూసుకుంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎంత హీట్ ఉంది, ఎంత టెంపరేచర్ దగ్గర, ఎంత సింక్ యొక్క హీట్ ఎంత టెంపరేచర్ సింక్ ఉన్నది, అటు రేషియో చూసాం అనుకోండి,